గురువుగారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఇంట్లో గెలవాలి అంటే ఇంట్లో తగాదాలు, గొడవలు ఉదయం లెగిసిన దగ్గర నుంచి బయటికి వెళ్ళే వరకు రకరకాల ఇష్యూస్ అన్నీ రైజ్ అవుతూ ఉంటాయి. పైగా అనుకున్న పనులు అనుకున్న టైంకి కాకపోవటం, ఇట్లా రకరకాల సమస్యలతో సతమతమవుతుంటారు ఫ్యామిలీస్‌కి సంబంధించి. ఇటువంటి పరిష్కారాలు అంటే చాలామంది ఏంటంటే రకరకాలుగా ఆ పరిష్కారం ఉంటది, ఈ పరిష్కారం ఉంటదని చెప్తూ ఉంటారు. పాపం ఫాలో అయ్యి కూడా చాలామంది మోసపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఖచ్చితమైన పరిష్కార మార్గం ఏమన్నా మీ దగ్గర ఉందా? తప్పకుండా అమ్మా. కొన్ని సార్లు ఇన్సెక్యూర్గా అనిపించడం కానీ, లేదా ఆపదలు కావచ్చును, అవరోధాలు కావచ్చును, డబ్బు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇక్కడ ప్రతి ఇంట్లో వాస్తవానికి ఏమన్నా ఒక క్లయింట్ పాపం మొన్న ఈ మధ్య మాది గెట్ టుగెదర్ అదేది మన దాన్ని ఏమంటారు, అదే 10th పూర్వ విద్యార్థుల సమ్మేళనం అయింది. గురువు గారు ఇట్లా వెళ్ళడం జరిగింది అని చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఆ సెకండ్ మట్టుకు అక్కడ ఉన్నటువంటి పర్టిక్యులర్గా అక్కడ ఉన్నటువంటి 5 hours 6 hours 7 hours అన్నీ మర్చిపోయి చిన్నప్పటి స్నేహితులు, చిన్నప్పటి ఫ్రెండ్స్ అట్లా ఉండడం జరిగింది. కానీ మా మనసులో రేపు ఈఎంఐ ఉంది, నెక్స్ట్ డే పిల్లల ఫీజు కట్టాలి, ఒక 4-5 ఇట్లా ఆపదలు. నాకు ఇంకొకరు అంటే తను చెప్తున్నది అక్కడ, మరొకరికి మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు, భర్త ఏం పని చేయడం లేదట. పాపము ఈమెనే ఒక వర్క్ చేస్తూ ఇల్లు, మరొకరు భర్త మరణించినటువంటి దాఖలాలు, ఇంకొకరికి మన అదేమిటి మనీ రిలేటెడ్ ఇబ్బంది. అంటే ప్రతి ఇంట్లో మట్టిపోయి అన్నట్టు ఎవ్వరు ఆనందంగా అద్భుతమైన జీవితము అనేటువంటిది ఉండదు. కానీ మనం నటించాలి అంతే. వీరక్కడ ఒక్కరోజు నటించారు కావచ్చు, లేదా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో, కానీ మనం నిజ జీవితంలో నటించాలి. బాగున్నా అంతే. ఎప్పుడైతే మనం బాగా లేము, మన విషయాలు బయట వానికి చెప్తామో, మన విషయాలు షేర్ చేసుకుంటామో అనుకుంటారు కొందరు. వయసులో ఉన్నప్పుడు కానీ లేదా కొంత టైంలో నలుగురు కలిశారు, నలుగురు కూర్చున్న తర్వాత అరే ఇవాళ ఇట్లా అయిందిరా, ఇట్లా కాకుండా అయిపోవు, లేదా అనగానే వాడు అంటాడు అవును నిజమేరా మా ఇంట్లో కూడా ఇట్లా జరిగింది అని చెప్పి వాళ్ళు అంటారు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్, అంటే మెచ్యూర్ ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మన విషయాలను ఏది ఇక్కడ చెప్పుకోవద్దు, సీక్రెట్ మైండ్ సెట్, సీక్రెట్గానే ఉంచుకోవాలి అంతే. కనుక ఎట్టి విషయాలను మనకు సంబంధించినవి, మన కుటుంబానికి సంబంధించినవి బయటికి ఎప్పుడు చెప్పకూడదు. ఇది మాత్రం గన్ షాట్. ఇంట్లో రాళ్ళ ఉప్పును ఒక గాజు పాత్రలో పోసి, గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును పోసి, దీనిని ఒకరోజు ఈశాన్య మూలన పెట్టినటువంటిది ఒక వారం రోజులు అక్కడే ఉంచాలి, ఈశాన్యం. మరొకసారి నైరుతి మూల, సేమ్ అదే బాటిల్, దాన్ని తీసివేయాలి, మళ్ళీ చేంజ్ చేయాలి. మరొకసారి ఆగ్నేయం. ఇట్లా మొత్తం 4 మూలలలో కూడా ఈ యొక్క రాళ్ళ ఉప్పును పెట్టాలి. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, మనకు ఏదైతే బ్యాడ్ ఎనర్జీ కానీ, ఇంట్లో నర దృష్టి, నరచూపు, నెగిటివ్ ఎనర్జీ అనంతా మొత్తం తీసేస్తుంది. దీనిని మళ్ళీ నిర్మాల్యంలో పారేయాలి. ఇలా చేసుకుంటూ మనం చెప్పేటువంటి రెమెడీని చేసుకోవడం ద్వారా తప్పకుండా, అంటే
ఏది ఏం చేసినా కొన్నిసార్లు క్షమాపణ అనేటువంటిది మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది, టాప్ పొజిషన్కు తీసుకుపోతుంది. ఓకే, క్షమాగుణం. క్షమాపణ, ఐఎమ్ సో సారీ. ఈ మాట, అయ్యో లేట్ అయింది, అయ్యో సారీ అండి ప్లీజ్. అయింది, మరి ఏం చేద్దాం, ట్రాఫిక్ ఉంది అక్కడ, నువ్వు వైరాపో తెలుస్తుంది అన్న మాట ఎట్లున్నది. అవును, రెండింటికి తేడా ఉంటుంది. ఐఎమ్ సో సారీ, ఇంకోసారి కాకుండా చూద్దాం అంతే. ఇదే మాటను ప్రతిసారి పాటి ఏం కాదు, లేట్ అయినా అంటే కావాల్సుకొని మనం లేట్ చేయము. చెప్తున్నా నేను, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర. అంటే అన్యదా నాకు ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి తప్పులను మన్నించు, నా యొక్క తండ్రిలాగా నా యొక్క తల్లిలాగా నువ్వు మన్నించుగాక అని స్వామిని మనం వేడుకోవడం. అయితే ఇక్కడ తెలుసో తెలియకో ఇంట్లో మనము చిరిగిన వస్త్రాలు, పొట్టిగైన వస్త్రాలు వీటిని యూజ్ చేస్తూ ఉంటారు, కింద వేస్తారు. అవి ఒక డోర్ మ్యాట్ల లాగా కానీ, లేదా చిరిగిపోయిన వస్త్రాలు ధరించిన గతి ఎవరున్నారు ఇక్కడ, నైటే కదా, రాత్రి పూట పడుకోవడానికి నా బని చినిగింది ఏముంది, చిరిగిపోయిన బని లోపల వేసుకొని బయట నుంచి ఒక అంగి వేసుకుంటారు, చెప్పలేము. ఇలాంటివి కూడా వేసుకోకూడదు, లక్ష్మీదేవతకు ఆగ్రహించే పరిస్థితి వస్తుంది. సో ఇలాంటప్పుడు మనము అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని చదువుకోండి. అది ఓం హ్రీం శ్రీం క్లీం హ్రీం లక్ష్మ్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం హ్రీం లక్ష్మ్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం హ్రీం లక్ష్మ్యై నమః. ఈ మంత్రం ఎవరైతే సుమారు రోజు ఒక 108 సార్లు ప్రొనౌన్సియేషన్ చేస్తారో, చదువుకుంటారో, కుటుంబంలో ఉన్నటువంటి అవరోధాలు కానీ, పనులు పూర్తి కాక ఇబ్బందులు పడుతూ, అరే ఈ పనికి వెళితే ఈ పని అవ్వటం లేదు, ఆ పనికి వెళితే ఆ పని అవ్వటం లేదు అనేటువంటి బాధలో ఉంటారో, పనులు పూర్తి ఆలస్యము అనేటువంటిది కాకుండా సకాలంలో పూర్తి అయ్యేటువంటి అనుగ్రహము, అనవసరమైనటువంటి ఖర్చులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చక్కటి అదృష్టం మీ వెంట, దురదృష్టం పారిపోయేటువంటి పరిస్థితితో సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతూ అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు. చాలా చక్కటి రెమెడీ చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.